యేసయ్య ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన ఆలయాన్ని శుద్ధి చేశారు. అది యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయంలో మనం కూడా చూస్తున్నాం. చివరిగా ఆయన భవని వచ్చే సమయంలో కూడా ఆ ఆలయాన్ని శుద్ధీకరించారు. 2 సార్లు ఆలయాన్ని ఏం చేశారంటే శుద్ధీకరణ చేశారు. 2వ దేవుని ఆలయத்தைన శుద్ధీకరణ చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక కారణం. శుద్ధీకరణ లేకపోతే దేవుడు మనతో మాట్లాడలేదు. శుద్ధీకరణ లేకపోతే మన ఆత్మీయ జీవితంలో ఎదగలేము. శుద్ధీకరణ లేకపోతే మనం ఆశీర్వాదాలను పొందుకోలేము. శుద్ధీకరణ ప్రతి ఒక్క ఆత్మీయ సంబంధమైన ప్రతి ఒక్క ఆశీర్వాద విడుదల అన్నిటికీ ప్రాముఖ్యమైనటువంటి కార్యమే ఈ శుద్ధీకరణ. சுத்திகரிப்பு என்பது ஆசீர்வாதத்துக்கும் ஆவிக்குரிய விஷயத்துக்கும் நாம் வளர முடியாம ஆண்டவர் நமக்காக வச்சிருக்கிற அந்த சுத்திகரிப்பு. இந்த சுத்திகரிப்பு நடக்கும்போது நம் ஆவிக்குரிய விஷயத்துல நாம் வளருவோம். ఈ శుద్ధీకరణ నిమిత్తంగా యేసయ్య రాకడకు మనం శుద్ధీకరణము శుద్ధీకరించబడి పరిశుద్ధతను ఎదుర్కొని వెళ్ళే వాళ్ళంగా మనం మారుతాం. శుద్ధీకరణ అనేది ప్రతిరోజు మనము దేవుని దగ్గర శుద్ధీకరణ ప్రార్థన మనం ఏం చేయాలా? అడగాలా, ప్రార్థించాలా. ఈరోజు దేవుడు ఈ శుద్ధీకరణ ప్రార్థన నిమిత్తంగా దేవుడు ఈరోజు మనం దేని విషయాలలో మనం శుద్ధీకరణ చేయాలా అన్నది ఈ రోజు మనం తెలుసుకొని ఆ వాక్యాలకు మనం సమర్పించుకొని మనం మళ్ళీ చివరిలో ఆ శుద్ధీకరణకు మనం దేవునికి సమర్పించబోతున్నాం. హల్లెలూయా. ఎందుకంటే ఈ బైబిల్ గ్రంథము మనల్ని చెప్తుంది, మనకు చూపిస్తుంది మనం ఎలాంటి వారమో, మనం ఎలా ఉన్నామో. పేరు ఇది ஆத்மீயத்துவமோ ஆவிக்குரிய கண்ணாடி. இதை பார்க்கும்போது நம்ம எப்படி இருக்கிறோம் என்பதை நமக்கு காண்பிக்கக்கூடிய ఈ అంతం ముందర మనం నిలబడినప్పుడు మనం ఎలా ఉన్నామో ఇవి మనకేం చేస్తుందంట చూపిస్తుంది. కాబట్టి ఈ రోజు దేవుడు కొన్ని కార్యాలు చెప్పాడు. ఈ విషయాలలో మనం దేవుని దగ్గర మారు మనసు పొందాలా, మనం శుద్ధీకరించబడాలా. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఎవరు కూడా పూర్ణ పరిశుద్ధులుగా ఇంకా మనము అవ్వలేదు. మనము బాప్టిజం తీసుకున్న పరిశుద్ధపరచబడినా ఇంకా పూర్ణ పరిశుద్ధపరచబడటం లేదు. పూర్ణ పరిశుద్ధపరచబడడానికే మనం సంఘానికి వస్తున్నాం, వాక్యం వింటున్నాం.